ओपनिंग पेपर में थोड़ा नमक लोकल కొత్తమీర్ వాళ్ళకు చూడండి డివిజన్ మీరు ఇటు పక్క ఉండి ఇటు పక్క నుంచి మాకు దీనికి రమ్మ పెద్దమ్మ నువ్వే పోతున్నావు కదా ముందు ఎవరు పోకుండా ఇప్పుడు ఇది చూస్తూ ఉంటే అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారము. ఎన్నోసార్లు జనరల్ బాడీ మీటింగ్లో కూడా సురేష్ బాబు సార్ ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు రేస్ చేసినాం. ఇట్లా వాటర్ ట్యాంక్ 34th డివిజన్కు 33, 35 డివిజన్కు వాటర్ అనేది మెయిన్ సోర్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మనము వాటర్ వితౌట్ వాటర్ వీ కాంట్ డూ ఎనీ వర్క్. వాటర్ లేనిది ఏది చేయలేము. కానీ మన 5 fingers ఆర్ నాట్ ఇన్ ఈక్వల్ పొజిషన్. అందరూ కొంతమంది ఈ వీధిలో ఉండేవాళ్ళు డైలీ వేజెస్ కింద వెళ్ళేవాళ్ళు ఉంటారు. వాళ్ళు మళ్ళీ నైట్ వచ్చి మా బ్రదర్కు ఫోన్ చేసి ఎన్నోసార్లు ఇప్పుడు నేను అక్కడ కూర్చుంటే లేడీస్ అందరూ ఎంత గొప్పగా అంటా ఉన్నారంటే అది మా అమ్మ నాన్న దీవెన. అది అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ ఈరోజు చాలా సంతోషమైన దినం మనకు. ఎందుకంటే దాదాపు కొన్ని ఏళ్ల నుంచి మేము కొన్ని కారణాల వలన మా పార్టీ అధికారంలో రాకపోవడం వలన ఈ నీళ్ల ట్యాంకి ఏ విధంగా ఉండిందో అదే విధంగా నిలబడిపోయింది. మన డివిజన్ ప్రజలకు ముఖ్య సమస్య ఏమంటే రాత్రి సమయంలో కొన్ని ఏళ్ల నుంచి దాదాపు ఒక 25-30 ఏళ్ల నుంచి రాత్రి 1 గంట నుంచి పొద్దున వరకు నీళ్లు వదిలే కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి మనము షిఫ్ట్ చేయాలంటే ఇక్కడ మన వాళ్లకు మేలు చేయాలంటే వేరే డివిజన్లకు అన్యాయం చేయాలా. దాని వలన ఏ విధంగా ఉండదో అదే విధంగా కంటిన్యూ చేశారు. మేము ఈ నీళ్ల ట్యాంకీ ద్వారా మా నీళ్ల ట్యాంకీ ద్వారా మనం ఒకరోజు నీళ్ల ట్యాంకీ ఫిల్ చేసుకొని మరుసటి రోజు డే బై డే మనం నీళ్లు వదులుతాం కాబట్టి ఒకరోజు నీళ్లు ఫిల్ చేసుకొని రెండో రోజు మనం ఈవినింగ్ 5 గంటల నుంచి సాయంకాలం రాత్రి 11 గంటల వరకు మేము ఈ టైమింగ్ ద్వారా మేము నీళ్లు అందిస్తే ప్రజలకు వాళ్ళు కూడా సుఖ సంతోషాలుగా నీళ్లు పట్టుకొని రాత్రి కూడా సుఖంగా వాళ్ళు పడుకొని పొద్దున్నే వాళ్ళు 6 గంటలకు 7 గంటలకు పనులకు పోతారనే ఉద్దేశంతో ఇక్కడ నీళ్ల ట్యాంకీ కట్టడం జరిగింది. సంబంధించి
మన 32, 33, 34, 35 డివిజన్లకు సంబంధించి గతంలో వాటర్ సమస్య ఉందని చెప్పేసి మా పాలకవర్గ సభ్యులైనటువంటి కార్పొరేటర్లందరూ కూడా అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారి దృష్టికి, మేయర్ సురేష్ బాబు దృష్టికి వీళ్ళందరూ పలుమార్లు తీసుకొచ్చినప్పుడు దీన్ని అమృత్ 1.0, అమృత్ 2.0 అని చెప్పేసి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో టెండర్లు పిలిచడం జరిగింది. దీనికి సంబంధించి కడప నగరంలో దాదాపుగా 6 ట్యాంకీలు, అలాగే డిస్ట్రిబ్యూషన్ లైను, అలాగే మన హౌస్ హోల్డ్కు సంబంధించిన ఇంటి కనెక్షన్లు ఇచ్చే ఈ టెండర్ దాంట్లో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక అమృత్ 1.0లో ఫేజ్ 1, అలాగే అమృత్ ఫేజ్ 1లో ఫేజ్ 2 కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆ జీపీఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు సగం పని చేసి మధ్యలోనే వాళ్ళు వదిలిపెట్టడం జరిగింది. దాని తర్వాత మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళు దాదాపుగా అక్కడ ఉన్నటువంటి వాటర్ సోర్స్ను ఇంప్రూవ్ చేయడం జరిగింది. అలాగే ఓవర్ ట్యాంకులు కట్టి దానికి నీళ్లు నింపే కార్యక్రమం జరిగింది. కానీ గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం మారినప్పుడు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే మాదిరి ఈ పనులన్నీ కూడా పెండింగ్లో ఉండే పరిస్థితి ఉండిందనమాట. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు అనేక మార్లు, ఎందుకంటే మిగిలిన ట్యాంకులు ఓపెన్ అయినా కూడా దాదాపుగా ఈ ట్యాంక్కి మనము పోరాటం చేసి, ఎందుకంటే గతంలో ఇక్కడ మన ఓరే ట్యాంక్ కట్టినప్పుడు ఆ స్థలం సమస్య వచ్చి ఆగిపోయి దాన్ని మళ్ళా సుదీర్ఘ పోరాటం తర్వాత దీన్ని ట్యాంక్ని ఇక్కడ ప్రారంభించే కార్యక్రమం చేశాం. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి కూడా కనీసం ఇక్కడ ఎటువంటి ఇది లేకుండా ఉంటే కనుక వీళ్ళందరూ కార్పొరేషన్ దృష్టికి తీసుకొస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కనీసం దీని గురించి పట్టించుకునే పరిస్థితి లేనప్పుడు కూడా అలాగే ఒత్తిడి తీసుకొస్తే అధికారులు ఇప్పుడు ఎట్టికేలకు కనెక్షన్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా మనము అధికారులను సూచించడం జరుగుతుంది. దీనికి ఇమ్మీడియట్లీగా చిన్న పెయింటింగు, అలాగే కాంపౌండ్ వాళ్ళు కూడా పెండింగ్ ఉంది. అయినా కూడా ప్రస్తుతానికి నీళ్లు, ఎందుకంటే చాలా రాబో కాలం వేసవి కాలం కాబట్టి క్రైసిస్ ఉంటుంది. కాబట్టి దీన్ని నీళ్లు రన్ చేసుకుంటూ మిగిలిన పనులు కూడా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులను మేము ఆదేశించడం జరుగుతుంది. రాబో కాలంలో ఇంటనే దీనికి మిగిలిన చిన్న పనులు కూడా చేపట్టే కార్యక్రమం చేపడతాం.